Hi, hello, good morning everyone. How are you all? I am pretty good. This is Sadhana. Welcome to Old is Gold. ఈరోజు పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ తురుము, పచ్చిమిరపకాయలు అన్నీ పచ్చివే వేసి పచ్చడి మనము చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను ముందుగా అలా మామిడికాయ తురుము పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా వాటికి కావాల్సినటువంటి ధనియాలు, గార్లిక్, జీరా, కొంచెం అల్లం ముక్క, సాల్ట్ రుచికి తగినంత, కొరియాండర్ లీవ్స్, ఇంకా పోపు చేసుకోవడానికి కావాల్సినటువంటివన్నీను. ఇవన్నీ కూడా పచ్చివే మనం ఇప్పుడు మిక్సర్లో గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, ఇంకా జీరా, పచ్చి మామిడికాయ తురుము అన్నీ కూడా వేసి చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మంచిగా పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్, ఇంకా ధనియాలు, జీరా అన్నీ వేసేసి పోపు కావాల్సినవి రెడీగా పెట్టుకున్నాం కదా. మింట్ లీవ్స్, ఇంకా కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ అలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నటువంటి తురుమంతా కూడా తీసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. మరి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని, గిన్నె వేడైంది కదా, ప్యాన్ వేడైంది కదా, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు ఏముంటాయి? పోపు దినుసులు మస్టర్డ్ సీడ్స్, జీరా సీడ్స్, డ్రై మిర్చి అన్నీ వేసేసుకొని పోపు చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు సీడ్స్ ఇంకా ఎండుమిర్చి వేసుకుందామా. ఎండుమిర్చి హీట్ అయ్యింది కదా, మస్టర్డ్ సీడ్స్ వేసేసి, క్యూమిన్ సీడ్స్, జీరా వేసాం కదా, ఎండుమిర్చి పోపులోకి వేసుకుందామా మరి. ఓకే, అవి ఫ్రై అయిన తర్వాత ఇంకేమున్నాయి? లీవ్స్, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్ అన్నీ కూడా వేసేసి, మింట్ లీవ్స్ కూడా వేసేసాం కదా, అన్నీ వేసేసి కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఫ్రై అయినాక కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసుకొని కలిపేసుకొని పోపు, ఇంకా పచ్చి మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమంలోకి వేసేసుకుందాం. ఆ మిశ్రమం కూడా ప్యాన్లో వేసేసి కొద్దిగా హీట్ చేస్తే, ఎందుకంటే అన్నీ పచ్చివే కదా, మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసేస్తే మనకి మంచి పచ్చి మామిడికాయ కొబ్బరి తురుముతో చేసినటువంటి పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలోకి, దోశల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్? చక్కటి రుచికరమైనటువంటి పచ్చడి తయారైపోయింది షార్ట్ టైంలో. చక్కగా ఎంత బాగుంది చూసారా ఫ్రెండ్స్? మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది. ఓకేనా? గుడ్. ఇప్పుడు మనకి నెయ్యి చేయడం అంటే క్రీమ్ నుంచి వెన్న తీయడం రాని వాళ్ళకి ఈజీ ప్రాసెస్. మనం కలెక్ట్ చేసినటువంటి క్రీమ్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా మనము కలెక్ట్ చేసి రోజు అలా ఒక 10 days 1 week అయిన తర్వాత తీసేసి ఒక బౌల్లోకి వేసుకొని అదంతా కూడా ఫ్రెష్గా కడిగేసుకోవాలి. ఎందుకంటే మనం స్టోర్ చేసి పెట్టాం కాబట్టి కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ అంతా పోవడానికి కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత కడుగుదామా మరి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 times అలా కడిగితే ఫ్రెష్గా ఉంటుంది. అంతా అలాగ కడిగేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి తీసేసి సింపుల్ ఈజీ ప్రాసెస్. మనము గ్రైండర్లో కానీ కవ్వంతో కానీ చేయడం ఎలాంటి ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా క్రీమ్ని కడిగేసి స్టవ్ మీద పెట్టేసి హీట్ చేస్తే క్రీమ్లోంచి ఆ హీట్కి గీ అంతా కూడా సెపరేట్ అవుతుంది. వర్కింగ్ ఉమెన్కి, చేయరాని చిన్నపిల్లలకి వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా ఈజీ. ఇలా వేడి చేసినప్పుడు ఏమవుతుంది అంటే గీ అంతా కూడా క్రీమ్లోంచి వేరేస్తుంది. చూసారా ఫ్రెండ్స్? ఎల్లోగా ఉండేటువంటి గీ అంతా కూడా క్రీమ్లోంచి సెపరేట్ అవుతుంది. అలా ఎప్పుడైతే హీట్ చేస్తామో అప్పుడు హీట్ అయినా కొద్దిగా అలా బ్రౌన్ కలర్లోకి క్రీమ్ అంతా వచ్చినప్పుడల్లా ఆ గీ అంతా చూసారా సెపరేట్ అవుతుంది. గీ అంతా అలా సెపరేట్ అయిన తర్వాత మనం తీసి స్ట్రెయిన్ చేసుకుంటే మంచి ఇంట్లోనే మనంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి నెయ్యి గీ మనకి ప్రిపేర్ అవుతుంది. చూసారా? ఇంకాస్త హీట్ చేద్దాం. హీట్ చేస్తే ఆ క్రీమ్ అంతా కూడా బ్రౌన్ కలర్లోకి మారుతుంది. అందులోంచి
మనకి గీ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్, ఏమీ లేకుండానే మనకి గీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇది కూల్ అయిన తర్వాత మనము ఒక బాటిల్లోకి లేదంటే టిన్లోకి బాక్స్లోకి మనము అలాగా వడగట్టుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నదైతే మనం బయట కొనుక్కుంటే అమ్మో ఏం చేశారు ఎలా చేశారు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇదైతే చక్కగా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా అలాగ పెట్టేస్తే ఇంకా కాస్త ఏమన్నా వస్తుంది కదా, తర్వాత నెట్ చేసేద్దాం. కూల్ అయిపోయింది. ఇప్పుడు కాస్త బెల్లం ముక్క, ఒక ఇలాచి వేసినామనుకోండి, మంచి ఫ్లేవర్తో అలాగే స్టోర్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇలాగే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్